దారుణంగా ఉంది రోడ్డు. మరి వాన పడితే ఏడవలు ఆడ పడిపోతున్నారు, 7 గుంటలు ఆడే ఉన్నాయి. వాన పడితే అసలు బళ్ళు గుంట ఆడుందో నేల చేపలు పట్టొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో పలుకూరు మండలం కిందకు వచ్చే నందనవనం అనే గ్రామ ప్రజలు రోడ్డు సమస్యతో బాధపడుతున్నారు. ఎలాంటి రిపేర్ కానీ ఏది నోచుకోలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. అంతకుముందు వేరే గవర్నమెంట్ ఉంటే దాన్ని అసలు పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి చేద్దామన్నా కూడా ఈ గుంటలు ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవాలి. మేము ఎంతో మంది అధికారులకి విన్నవించాం, లీడర్లు మినిస్టర్లకి విన్నవించాం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు పంపించాం, వైఎస్ఆర్సీపీ ఆఫీసు పంపించాం, బీజేపీ ఆఫీసు పంపించాం. ఏ ఒక్కరు కూడా మా మాట వింటున్నారు, వదిలేసిపోతున్నారు. మేము ఇక్కడ పోతుంటే ఈ రోడ్లో ఎంతో మంది నడువులు ఆపరేషన్ చేయించుకున్నారు. మొన్న అయితే ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయింది ఈ రోడ్డు మీద. తర్వాత ఆటోల వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల లాస్. ఆటోలు వీల్ చైర్లు ఇరిగిపోవటం, ఆటోలు తిరగబట్టడం జరిగింది. మా ఆటోలు గుల్లైపోతున్నాయి, బాడుగులు కూడా రావట్లేదు, జనాలు ఇబ్బంది పడుతున్నారు. మాకు బాడుగులు వచ్చినా కూడా ఈ రోడ్ డ్యామేజ్ కి మాకు రిపోరుకి సరిపోతున్నాయి. మా కర్మ ఏం చేస్తాం, ఈ కరువు వచ్చి వర్షం పడలేదు, కానీ వర్షం పడితే ఈ ఊర్లో నుంచి మేము బయటికి పోయే వాళ్ళే లేదు. పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగలేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు అసలుకి మామూలుగా లేదు పాపం. ఆటో వాడు అటు కొట్టి ఇటని పోయేళ్ళకే వాడికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఉన్న సమస్యలు నడుములు నొప్పుగా ఉన్నాయని వాడు హాస్పిటల్కి వెళ్తుంటే ఆ నడుములు నొప్పి ఇంకా అక్కడ పోయేళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. సింగరాయకొండ నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు అరగంట పడతా ఉంది. మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నాం అంటే సదుపాయాలు కరెక్ట్ గా ఉండాలి కదా, కాబట్టి రోడ్డు బాగు చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. మా ఆటోలు కోరుకునేది ఏంటంటే మా సైడ్ నుంచి ఒక రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. ఈ నందనవన గ్రామ రోడ్డు సమస్యని అధికారుల వరకు తీసుకువెళ్ళేలా షేర్ చేద్దాం.